నా లవ్ మ్యారేజ్ చేసుకుంటే బెటరా అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే బెటరా? అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే బెటర్ అన్న. లవ్ మ్యారేజ్ చేసుకుంటే ముట్టలా గుడిచిపోతారు. ఎందుకన్నా? ఏం చేద్దాం, లవ్ మ్యారేజ్ చేసి ఇంకా అమ్మ భార్య గుద్దలతం చేస్తూ ఉంటుంది. అదే ఇంకా ఏం లేదు. అరేంజ్ మ్యారేజ్ బెస్ట్ అంటా నేను. అన్న మీరు లవ్ మ్యారేజ్ చేసుకుంటారా అరేంజ్ మ్యారేజ్? నేను అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటా అన్న. అరేంజ్ మ్యారేజ్ బెటర్. ఎందుకన్నా? అంటే ఈ టైంలో బాగా లవ్ మ్యారేజ్ ఎక్కువ అయిపోయినాయి కాబట్టి ట్రెడిషనల్ మ్యారేజెస్కి అందరు ఇప్పుడు ఓట్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు నమ్మే పరిస్థితి లేదు కదా ఎవరినైనా కానీ. అంటే లవ్ చేసుకుంటేనే ఒకరికొకరు అర్థం చేసుకుంటారు కొంతమందితో. అంటే అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కూడా తర్వాత అవ్వచ్చు కదా. పెళ్లి చేసుకున్నాక లవ్ చేసుకుంటారు. అంటే పెళ్లి చేసుకున్నాక లవ్ చేసుకోవచ్చు కదా, అదేం తప్పేం కాదు కదా. మీరే మ్యారేజ్ చేసుకుంటారు? నేను అరేంజే చేసుకుంటాను. మ్యారేజ్ అయినా అన్న? లేదు లేదు, మీరేం చేసుకుంటారు? అరేంజ్ మ్యారేజ్? నేనైతే అరేంజ్ మ్యారేజే చేసుకుందాం అనుకుంటాను. బ్రదర్ మీరు? ఇట్ డిపెండ్స్ అపాన్ ద పర్సన్స్ పైన ఉంటుందండి అది అరేంజ్డా లవ్ అనేది. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్ ప్రకారం ఏంటంటే ఏ మ్యారేజ్ అయినా స్టాండ్ తీసుకుంటేనే ఉన్నారు. కొన్ని అరేంజ్ మ్యారేజ్ అయినా కూడా ఫెయిల్ అవుతున్నాయి, కొన్ని లవ్ మ్యారేజెస్ కూడా ఫెయిల్ అవుతున్నాయి. ఇట్ డిపెండ్స్ అపాన్ ద పీపుల్, అది పర్సన్స్ పైన ఆధారపడి ఉంటుంది. అంకుల్ లవ్ మ్యారేజ్ బెటరా అరేంజ్ మ్యారేజ్ బెటరా? ప్రజెంట్ జనరేషన్లో చాలామంది లవ్ మ్యారేజెస్కి ప్రిఫర్ చేస్తున్నారు. నా అభిప్రాయం ప్రకారం ఏంటంటే లవ్ మ్యారేజ్కి నేను సపోర్ట్ చేస్తూ అటువైపు పెద్దవాళ్ళు ఇటువైపు పెద్దవాళ్ళు కూడా కౌన్సిలింగ్ చేసి కన్విన్స్ చేసి పెళ్లి చేసుకుంటే ఫ్యూచర్లో ఆ ఫ్యామిలీ సక్సెస్ఫుల్ లీడ్ తీసుకుని ఫ్యూచర్ని కంఫర్టబుల్గా ఉంటారు నా అభిప్రాయం.